కృష్ణవంశీ బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో నేను కూడా స్ట్రగుల్ అవుతున్నా. నాకు ఇంటి దగ్గర డబ్బులు వచ్చాయి, మా ఫాదర్ పంపించారు. వంశీ తీసుకోవాలి ఇంట్లో డబ్బులు కానీ ఇంట్లో వాళ్ళతో వచ్చాడు అంతే. తను బాగా చదువుకున్నాడు, ఎంఏ అది, బట్ ఒక డైరెక్టర్ అవ్వాలని దాంతో వచ్చాడు. డబ్బులు తీసుకున్న తను కలిసిన రోజున రెండోసారి మాటల్లో నైట్ 8:30 అయింది. నాకు అక్కడ పాండి బజార్లో ఒక చిన్న హోటల్లో మంత్లీ టికెట్ ఉండేది. ఆ టైంకి మాట్లాడుతూ సుప్రియ మెస్ అనేది మాట్లాడుతూ వంశీరా సార్ భోజనం చేద్దాం, ఆ టైం అయింది, నేను తినాలి, నా పక్కన కూడా సార్ రా అని తీసుకెళ్ళా. భోజనం చేసి యాక్చువల్గా అది విధి ఏదో అంటారు చూడండి, ఆ టైంకి తనకు భోజనం చేసి 2 days అయిందండి కృష్ణవంశీ భోజనం చేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కుదరట్లేదు, ఇంక వెళ్ళిపోదాం ఇంటికని డిసైడ్ అయ్యాడు. ఆ విషయం నాకు తెలిసి అయ్యో భోజనం చేయలేదు నువ్వు నేను పెడతానన్న ఉద్దేశంలో కాదు, మామూలు జనరల్ క్యాజువల్గా అతను మనసులో ఉంచేసుకున్నాడు నాకు భోజనం పెట్టాడని. గ్రేట్. సో దాని గురించి నాతో అంత పెద్ద సినిమా తీసాడు అది. గ్రేట్. అంటే తర్వాత మీరు రెగ్యులర్గా అంటే ఓకే ఆ రోజంటే తినిపించారు, మరి తర్వాత ఇలా కంటిన్యూ అయ్యారైనా? వెంటనే శివ సినిమా ఆఫర్ వచ్చేసింది దానికి, శివనాగేశ్వరరావు గారు రమ్మని. సో వర్క్ దొరికిపోయింది వెంటనే ఇమ్మీడియట్గా, ఇంచుమించుగా అదే వీక్లో సంథింగ్. ఓకే ఓకే. ఇది ఎప్పుడు షేర్ చేసుకున్నారు మీతో? నేను 2 రోజుల నుంచి ఆకలితో ఉన్నాను అన్న. నాకు తెలియదు, తను ఎప్పుడో తర్వాత ఇంటర్వ్యూస్లోనే తర్వాత ఎప్పుడో డైరెక్టర్ అయ్యాక అప్పుడు చెప్పడం మొదలెట్టాడు తను. అప్పుడేంటి మీ ఎక్స్ప్రెషన్ ఆయనతో? పర్టికులర్ ఏం లేదండి, నేను ఇప్పుడు ఏదో యాక్చువల్గా ఇప్పుడు టు బి ఫ్రాంక్ భోజనం పెడితే మీకు భోజనం పెట్టాను, మీరు రిటర్న్ అవ్వాలంటే నాకు 5 star హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెడతారు తప్పించి 3 కోట్లు పెట్టి సినిమా తీయరు. యూ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్. నాకు ఇంటికి పిలిచి భోజనం పెట్టారు, మా ఇంటికి కూడా పిలుస్తాను, లేకపోతే వీటికన్నా ఇంకా బాగా ట్రీట్ చేస్తాను, నేను పైకి వచ్చాను కదా అన్నదాని మీద నేను వాళ్ళు అలా తీర్చుకుంటారు కానీ ఇలా తీర్చుకోరు ఎవరు. మీరు కృష్ణవంశీ గారికి రుణం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారా? లేదండి, మీరే ఇప్పుడు కృష్ణవంశీ గారికి రుణం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారా? అది రుణం నేను తీర్చుకోలేను, అది ఎందుకంటే ఒక సినిమా ఇచ్చాడు ఇప్పుడు, ఓకే తన డైరెక్టర్ అయితే మంచి క్యారెక్టర్స్ అని గులాబీ ఇచ్చాడు, నాకు ఇప్పటికీ గులాబీ మంచి పేరు. నిన్నే పెళ్ళాడతా ఫ్యామిలీలో ఒక మెంబర్ కింద, బేదర్ సీన్ బాగా పాపులర్ నిన్నే పెళ్ళాడతాలో. గులాబీలో ఒక ఫ్రెండ్ వెన్నుపోటు పడవడం అనేది ఇప్పటికీ స్క్రిప్ట్లో చాలామంది బ్రహ్మాజీ వెన్నుపోటు పొడి చేయడానికి రెఫరెన్స్ చెప్పుకుంటుంటారు స్క్రిప్ట్లో, అలాగా బ్యాక్ స్టాప్ చేయాలన్నదే ఆ క్యారెక్టరైజేషన్ వెళ్ళింది. కరెక్ట్. తర్వాత సింధూరం అండి, సరే సింధూరం ఫ్లాప్ అయింది, నన్ను వదిలేలా. చంద్రలేఖ అనే సినిమాలో కామెడీగా ఇంట్రొడ్యూస్ చేద్దాం అని కామెడీగా చేయించాడు నాతో. సపోజ్ ఒక దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చి ఆ రుణం తీర్చుకునే అవకాశం దేవుడు ఇస్తే కృష్ణవంశీ గారి పట్ల మీరు ఏం చేస్తారు? దేవుడు ఇచ్చినా కూడా నేను రుణం తీర్చుకోవాలని అంత చేశాడు నాకు. సో ఐ డోంట్ వాంట్ గివ్ ఇట్ బ్యాక్ టు హిమ్. ఏదైనా సపోజ్ కొన్ని కోట్లు పెట్టి మంచి సినిమా మీరు ప్రొడ్యూసర్గా తను చేయగలడు కదండి, తను చేసుకునే పరిస్థితిలోనే ఉన్నాడు. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు తర్వాత మీ లాస్ట్ సినిమా ఏంటండి కృష్ణవంశీ గారితో? ఖడ్గం అండి. మరేంటి తర్వాత ఎందుకు దేంట్లో అంటే తను ఇప్పుడు ఏదో నాకు ప్రతి సినిమాలో బ్రహ్మాది ఇచ్చేయాలని ఏమో చూడ క్యారెక్టర్ సూటబుల్ అయితే ఇస్తాడు యాక్చువల్గా. ఓకే ఓకే. బిగినింగ్లో నేను నాకు గురించి చేశాడు, ఏది ఈవెన్ గులాబీ కానీ నిన్నే పెళ్ళాడతా సింధూరం అనేది. ఆ తర్వాత నేను కూడా చేస్తున్నాను కాబట్టి అందులో సూటబుల్ ఈ క్యారెక్టర్ వీడికి అయితే బాగుంటుంది అనుకుంటే ఇస్తాడు. దీని నక్షత్రంలో ఏమైనా చేశారు? నక్షత్రం చేశాను యాక్చువల్గా ఒక రోజు నేను, బట్ ఒక క్యారెక్టర్కి జనతా గారి సినిమా బిజీగా ఉండడం వల్ల నా షెడ్యూల్కి వాళ్ళు కుదరలా. సో చిన్న ఎపిసోడ్ చేసి అంతలో తీసేసి తనే వేరే వాళ్ళని పెట్టుకుంటాంటే ఇబ్బందిగా ఉందంటే ఓకే అని చెప్పారు. ఓకే ఓకే. అండ్ మీరు బిగినింగ్ డేస్లో చాలా ఆల్మోస్ట్ బాగా స్ట్రగుల్ అయ్యారు, డోర్ టు డోర్ అంటే ఆఫీస్ టు ఆఫీస్ తిరిగిన సందర్భం అవును కదా, మీరు ప్రయత్నాలు చేశారు. అప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటన కానీ ఆ స్ట్రగుల్ డేస్ ఒకసారి ఏదన్నా మీకు గుర్తున్నా? యాక్చువల్గా అది మీరు స్ట్రగుల్ అంటున్నారండి, మేము స్ట్రగుల్ అనుకోను. నేను ఇలా యాక్చువల్గా ఏదైనా అది మనకి ఇష్టమైన పని ఒక డ్రీమ్ చేయాలంటే అది స్ట్రగుల్ ఎలా అవుద్ది?
ఓకే ఓకే ఆ సుఖమైన పని ఫోర్స్ చేసేసి నన్ను యాక్టర్ ఎవరో ఇంట్లో పంపిస్తే అప్పుడు ఇదేంటి నేను అన్నాను. మన గోల్ అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ నాట్ ఎ స్ట్రగుల్. ఓకే ఆ అందమైన ఎక్స్పీరియన్స్ని ఏదైనా ఇప్పుడు సపోజ్ మీరు అన్నారు కృష్ణవంశీ గారు ఆకలితో ఉన్నారని అది అదొక గుర్తుంచుకోపోయినాక ఏదైనా సరే ఇప్పుడు అది నేను స్ట్రగుల్గా ఎప్పుడు ఫీల్ అవ్వాలి యాక్చువల్గా. దాంట్లో మీరు గుర్తుండిపోయే సంఘటన ఒకటైనా ఉంటుందిగా ఆ ఆఫీసులో చుట్టూ తిరిగినప్పుడు? చిన్న చిన్న ఏమంటే ఇప్పుడు అది న్యాచురల్ అవుద్దండి ప్రతి చోట. ఇప్పుడు ఒక 100 మంది ఆర్టిస్టులు వెళ్తుంటారు ఆఫీస్కి, అందరికీ జవాబు చెప్పాలి, అందరితో చేయాలి. ఎవడో ఒకడు ఇసుక్కుంటాడు కో డైరెక్టర్, ఎలా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కుదరదు డైరెక్టర్ మీట్ అవ్వడం, అలా అటువంటివి ఉన్నాయి చిన్నవి. బట్ ఆ టైంకి ఫీల్ అయ్యి తప్పించి ఇట్స్ ఎ ప్రాసెస్. అప్పుడు బాధపడతాం, తర్వాత కరెక్టే కదా. ఇప్పుడు ఆఫీస్కి బోలెడు మంది వస్తుంటారు, అందరికీ జవాబు చెప్పి అందరికీ ఇచ్చేయాలని. సో పెద్దగా అలాగా నాకు పర్టికులర్గా ఏమైపోయిందని నాకు నా ఫ్రెండ్స్ డైరెక్టర్లు అయిపోవడం, వాళ్ళతో ఉండడం వల్ల నాకు అంత బ్యాడ్ ట్రీట్మెంట్ నాకు పెద్దగా జరగలే. అసోసియేట్లు ఫ్రెండ్స్ అవ్వడం, కో డైరెక్టర్లు నా వాళ్ళే పట్టపడి డైరెక్టర్లు అయిపోవడం. నాకు బిగినింగ్లో ఏమైందంటే నాకు పోసాని కృష్ణమురళి తను చెన్నై వచ్చాడు, తెలుగు ఏదో చదువుకుని ఎంఏ చేసి వచ్చాడు. వచ్చి ఏం చేయాలనుకుని ఏదో రైటర్గా పరుచూరు గోపాలకృష్ణ గారి దగ్గర జాయిన్ అయ్యాడు అసిస్టెంట్గా. నాకు ఆపోజిట్ రూమ్ పోసాని. ఓకే. అతను పొద్దున్న లేపితే చిన్న మెష్లాగా చిన్న విండోలాగా ఉంటుంది అన్నమాట, చిన్న అక్కడి నుంచి అతను లేపితే ఇలా లేచేవాడు అన్నమాట. ఏంటంటే బాబు 3 వరకు ఫేర్ చేసేవాడు. గోపాలకృష్ణ గారు వెంకటేశ్వర గారు రాసిని 3 ఫేర్ చేసి పడుకునేవాడు. ఆ 2 hours స్లీప్ ఉండేది తనకి. తను ఫ్రెండ్ అయ్యి తన ఇన్సిడెంటే పరుచూరు నాకు ఎక్కువ ఆఫీసుల చుట్టూ తిరగడం కన్నా పరుచూరు బ్రదర్స్ టాప్ రైటర్స్ ఓల్ ఇండస్ట్రీ వాళ్ళ ఆఫీస్కి వచ్చేవారు. డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ కో డైరెక్టర్లు ట్రై చేసేవాళ్ళు కానీ లేకపోతే ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ. సో నూతన్ ప్రసాద్ గారి ఇంటి పైన పరుచూరు బ్రదర్స్ ఆఫీస్ అక్కడ, ఆ పక్కనే సూర్య, మన హీరో సూర్య వాళ్ళు ఇల్లు మాట. సో అక్కడికి వెళ్ళి ఉండేవాడు నేను. మురళి అక్కడ ఉండు అనేవాడు. సో అందరూ అక్కడికి వచ్చేవారు కాబట్టి నెమ్మదిగా మురళి మా ఫ్రెండ్ అండి అని. సో మురళి చాలా హెల్ప్ చేశాడు. అలాగే పరుచూరు బ్రదర్స్ చాలా హెల్ప్ చేశారు నాకు. వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు వాళ్ళు క్లోజ్ సర్కిల్లో డైరెక్టర్లు, వాళ్ళు చెప్తే పెట్టేసుకునేవాళ్ళు. వై నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళ సినిమాల్లో నన్ను దూరి చేసేవారు. పోసాని గారు అప్పటి నుంచి రెబలేనా ఆయన మనస్తత్వం? అప్పుడు మొదటి నుంచి అలాగా అక్కడే ఉండి స్ట్రగుల్ అవుతూ తను రైటర్గా ఉంటూ మళ్ళీ ఎక్కడో తను పిహెచ్డీ చేయడానికి మళ్ళీ చెన్నై యూనివర్సిటీకి వెళ్ళి తిరిగి అంత స్ట్రగుల్ అయ్యాడు. సో అప్పుడు నాకు పరుచూరు బ్రదర్స్కి చెప్పి అతనుకున్న పరిచయం ఉన్న డైరెక్టర్లతో వాళ్ళతో చెప్పి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడిని. ఓకే.